మహాభారతం ఈ పేరు వినగానే మనకు పాండవులు కౌరవులు కురుక్షేత్రం వెంటనే గుర్తొస్తాయి. కాని అసలు ఆ కురువంశానికి పునాది ఎక్కడ పడింది? ఒక మహారాజు తీసుకున్న సంచలన నిర్ణయం, ఆయన ఎదుర్కొన్న నైతిక పోరాటం ఈ గొప్ప ఇతిహాసానికి ఎలా దారితీశాయో ఈరోజు విశ్లేషిద్దాం. రండి, నేరుగా కథలోకి వెళ్ళిపోదాం. చరిత్రలో ఒక రాజు చేసిన రహస్య ప్రేమ, అలాగే ఎవరూ ఊహించని ఒక అసాధ్యమైన త్యాగం ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసానికి పునాది ఎలా వేశాయి? వినడానికి చాలా థ్రిల్లింగ్గా ఉంది కదూ. చంద్రవంశం భవిష్యత్తునే మార్చేసిన ఆ ఉత్కంఠభరితమైన నాటకీయ పరిణామాల వెనుకున్న అసలు రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చంద్రవంశం ఎక్కడ మొదలైందో కాలక్రమంలో ఒకసారి గమనిద్దాం. పురూరవుడితో ఈ వంశం ప్రారంభమై నహుషుడితో ఎదుగుదలను చూసింది. అయితే అసలు మలుపు మాత్రం యయాతి మహారాజుతోనే మొదలైంది. ఆయన ఎంతో ధర్మబద్ధమైన, వీరత్వం కలిగిన రాజు. ఆయన పాలనలో రాజ్యం ఎంతో ప్రశాంతంగా, సుభిక్షంగా ఉండేది. విభాగం 1. సంఘర్షణకు ఉత్ప్రేరకం దేవయాని మరియు శర్మిష్ఠ. అంతటి ప్రశాంతమైన రాజ్యంలో అసలు గొడవ ఎలా మొదలైందంటే, రాక్షస గురువు శుక్రాచార్యుడి కూతురు దేవయాని, అసురరాజు కూతురు శర్మిష్ఠ ఇద్దరూ ప్రాణస్నేహితులు. ఒకరోజు వీళ్లు సరస్సులో స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా గాలివీచింది. వాళ్ల బట్టలన్నీ కలిసిపోయాయి. పొరపాటున శర్మిష్ఠ దేవయాని బట్టలు వేసుకుంది. అంతే. ఈ చిన్న పొరపాటు ఎంత పెద్ద వివాదానికి దారితీసిందంటే, కోపంతో శర్మిష్ఠ ఏకంగా దేవయానిని ఒక పాడుబడ్డ బావిలో తోసేసింది. సరిగ్గా అదే సమయానికి అక్కడికి వేటకు వచ్చిన యయాతి మహారాజు ఆ బావిలో పడిన దేవయానిని కనుగొని ప్రాణాపాయం నుంచి రక్షిస్తాడు. ఆ ఆపద సమయంలో తన చెయ్యి పొట్టుకుని బయటకు తీసిన ఆ రాజే తన భర్త కావాలని దేవయాని బలంగా నిర్ణయించేసుకుంటుంది. ఆ వీరోచిత ఘట్టమే వాళ్ల వివాహానికి అనుకోని మార్గం వేసింది. విభాగం 2. విచ్ఛిన్నమైన రాజ ప్రమాణం, వివాహం మరియు దాసీ. పెళ్లి అయితే ఘనంగా జరిగింది. కాని ఇక్కడే శుక్రాచార్యుడు ఒక అత్యంత కఠినమైన షరతు విధించాడు. అది ఎలాంటి షరతో తెలుసా? పెళ్లి తర్వాత రాజకుమార్తె అయిన శర్మిష్ఠ ఆ రాజభవనంలో కేవలం ఒక దాసిగా మాత్రమే ఉండాలి. యయాతి మహారాజు ఆమెను ఎట్టి పరిస్థితిలోనూ భార్యగా స్వీకరించకూడదు. ముంచుకొస్తున్న అతిపెద్ద తుఫానుకు ఇదే తొలి సంకేతం. కాని ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? యయాతి మహారాజు గురువుకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాడు. ప్రలోభాలకు లొంగిపోయి శర్మిష్ఠకు ఆకర్షితుడయ్యాడు. అంతే. రాజభవనం వెనక ఎవరికీ తెలియకుండా ఒక రహస్య జీవితాన్ని ప్రారంభించారు. నిత్యం ధర్మం తప్పని ఒక రాజు ఇలా అదుపు తప్పడం నిజంగా ఒక ప్రమాదకరమైన మలుపు కదూ. విభాగం 3. వృద్ధాప్య శాపం, శుక్రాచార్యుడి ఆగ్రహం. పురాణాల్లో ఎలాంటి రహస్యాలు ఎప్పటికీ దాగవు కదా. ఈ నిజం దేవయానికి తెలియగానే శుక్రాచార్యుడికి కట్టలు దించుకున్నంత కోపం వచ్చేసింది. ఇప్పుడే నీవు ముసలివాడివైపో అని కఠినంగా శపించాడు. క్షణాల్లో ఆ మహారాజు యవ్వనం ఆవిరైపోయింది. ఒక్క సెకండ్లో శక్తిహీనుడైన ఒక ముసలివాడిగా మాడిపోయాడు. రాజు చేసిన తప్పుకు ఎంత కఠినమైన శిక్ష చూడండి. ఈ ఆకస్మిక వృద్ధాప్యంతో భయపడిపోయిన యయాతి క్షమించమని గురువును తీవ్రంగా వేడుకుంటాడు. అప్పుడు శుక్రాచార్యుడు ఒక చిన్న మినహాయింపు ఇస్తాడు. ఎవరైనా సరే తమ యవ్వనాన్ని రాజుకు ఇచ్చి ఆయన వృద్ధాప్యాన్ని తీసుకుంటే ఈ శాపం పోతుందంటాడు. వినడానికి సులభంగానే ఉన్నా తమ నిండు యవ్వనాన్ని ఇచ్చేడానికి ఎవరైనా ఒప్పుకుంటారా చెప్పండి? ఇది దాదాపు అసాధ్యం. విభాగం 4. అంతులేని కోరిక వర్సెస్ కర్తవ్యం, అంతిమ పరీక్ష. ఈ భయంకరమైన పరిస్థితిలో యయాతి తన స్వంత 5 కొడుకుల దగ్గరకు వెళ్లి ఆ మహాత్యాగం చేయమని అడుగుతాడు. కాని ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. మొదటి 4 కొడుకులు యదు, తుర్వసు, ద్రుహ్యు, అను వీళ్లంతా నిర్మోహమాటంగా మా వల్ల కాదు అని తేల్చి చెప్పేశారు. చివరికి అతి చిన్న కొడుకు పురు మాత్రమే ఈ అసాధ్యమైన త్యాగానికి అంగీకరించాడు. ఇప్పుడు మనందరికీ వచ్చే ఒక లోతైన తాత్విక ప్రశ్నేంటంటే, భోగాలు అనుభవించాల్సిన వయసులో ఉన్న ఒక యువ రాకుమారుడు తన యవ్వనాన్ని ఇష్టపూర్వకంగా ఎందుకు త్యాగం చేస్తాడు? ఇక్కడే ఈ కథ కేవలం ఒక సంఘటనలాగా కాకుండా మనిషిలోని కర్తవ్య భావనను, ప్రేరణను తట్టిలేపే ఒక గొప్ప విశ్లేషణగా మారుతుంది. వీరిద్దరి నైతిక విలువల్లో ఎంత స్పష్టమైన వ్యత్యాసముందో గమనిస్తే, ఒకవైపు భౌతిక సుఖాలపై అంతులేని కోరికతో వృద్ధాప్యమంటే భయపడే పాలకుడు యయాతి, మరోవైపు ఎలాంటి స్వార్థం లేకుండా
కేవలం తండ్రి పట్ల తన ధర్మాన్ని నెరవేర్చేందుకు నిలబడిన కొడుకు పురు. వీళ్ళిద్దరి ఆలోచనా విధానంలోని ఈ తీవ్రమైన భేదమే మొత్తం చరిత్రను మలుపు తిప్పేసింది. విభాగం 5 జ్ఞానోదయం మరియు వారసత్వం. గ్రహించిన సత్యం. పురుత్యాగంతో మళ్లీ యవ్వనాన్ని పొందిన యయాతి ఎన్నో వేల సంవత్సరాల పాటు భోగాలనుభవించాడు. కాని ఆఖరికి అతనికొక గొప్ప ఆధ్యాత్మిక సత్యం బోధపడింది. కోరికలకు అంతం లేదు, ఎన్ని అనుభవించినా భోగాలు మనస్సును ఎప్పటికీ తృప్తిపరచవు అని గ్రహించాడు. అంతులేని యవ్వనం కోసం వెంపర్నాడటం పూర్తిగా అర్ధరహితమని అతనికి ఎట్టకేలకు జ్ఞానోదయమైంది. ఆ జ్ఞానోదయంతో యయాతి ఏం చేశాడంటే, తనకోసం జీవితాన్నే త్యాగం చేసిన కొడుకు ధర్మగుణాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి ఆ యవ్వనాన్ని తిరిగి పురికే ఇచ్చేశాడు. అంతేకాదు, ఆ మహాసామ్రాజ్య సింహాసనంపై అతి చిన్నవాడైన పురుని కూర్చోబెట్టి మొత్తం చంద్రవంశ భవిష్యత్తునే శాశ్వతంగా మార్చేశాడు. విభాగం 6 కురువంశ జననం ఇతిహాస పునాని. కుటుంబంలో అతి చిన్నవాడైనా సరే పురు సింహాసనం ఎక్కడమనేది కేవలం ఒక సుఖాంతం మాత్రమే కాదు, అసలు మహాభారత కథకు ఇదే సరిగ్గా ప్రారంభస్థానం. ఇక్కడ నుండే ఆ పురువంశం, ఆ తర్వాత కురువంశం ఆవిర్భావం, అక్కడ నుండి నేరుగా పాండవులు కౌరవుల ఎదుగుదల వరకు అఖండమైన వారసత్వరేఖను మనం గమనించవచ్చు. చివరగా మనం ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఆ రోజు ధర్మం కోసం పురు ఆ అత్యున్నత త్యాగం చెయ్యకపోతే అసలు మనం ఈరోజు చదువుకుంటున్న మహాభారతం అనే ఇతిహాసం ఉండేదా? ఒక కొడుకు మోసిన కర్తవ్యభారమే చరిత్రలో అతి పెద్ద ఇతిహాసానికి పునాదిగా నిలిచింది. పురు ధర్మం కోసం నిలబడకపోతే, యయాతి తన తప్పును తెలుసుకోకపోయి ఉంటే బహుశా ఈ కథారూపమే పూర్తిగా మారిపోయేదేమో. ఈ విశ్లేషణ మీకు ఎన్నో కొత్త విషయాలను తెలియజేసిందని ఆశిస్తున్నాను.